గమనించాలి ప్రియమైన దేవుని వారలారా. ఇక మనకు మిగిలింది ఒకటే, మందిరాన్ని మానుకుంటే, సంఘాన్ని మానుకుంటే ప్రమాదం ఏంటో తెలియాలి. ఇప్పుడు మందిరపు విలువ ఏంటో ఇప్పుడు వరకు మనకు అర్థమైపోయింది. మందిరానికి రాకముందు మనం ముందున్నటువంటి భక్తిహీనులటువంటి చరిత్రలను దేవుడు చేసిన హెచ్చరిక నోవహు గారి గురించి మనం ఒకటి విన్నాం. 2 యెహెజ్కేలు గారి ప్రకటన మనం విన్నాం. మందిరపు విలువలను గొప్పగా చూపించిన భక్తుడైనటువంటి దావీదు గారి గురించి విన్నాం. ఇంత చెప్పినా కూడా నువ్వు మందిరపు సహవాసానికి, నువ్వు సంఘ సహవాసానికి ఒకవేళ నువ్వు దూరం అవుతున్నావేమో, అయితే ప్రమాదంలో పడిపోతావు. ఏంటి ఆ ప్రమాదం అన్నది తెలియాలి. ఇప్పుడు హెబ్రీయులకు రాసినటువంటి పత్రిక చాలా జాగ్రత్తగా ఆలోచిద్దాం ప్రియమైన దేవుని వారలారా. మందిరాన్ని మానుకుంటే, సంఘాన్ని మానుకుంటే ప్రమాదం ఉంది. ఏంటి ఆ ప్రమాదము? నీవే వినాలి, నువ్వు మారాలి. హెబ్రీయులకు రాసినటువంటి పత్రిక పౌలు గారు 10వ అధ్యాయము. సహోదరులారా, ఒక్కసారి మనసు పెట్టి ఆలోచించాలి. హెబ్రీయులకు రాసినటువంటి పత్రిక 10వ అధ్యాయము 23వ వచనాన్ని చదువుకుందాం. 10వ అధ్యాయం 23వ వచనం. 10:23 వాగ్దానము చేసినటువంటి వాడు నమ్మదగిన వాడు గనుక మన నిరీక్షణ విషయమై మనం ఒప్పుకొనినది నిశ్చలముగా పట్టుకొందుము. ఏమండి, ఆ పదం మీరు అండర్లైన్ చేసుకోండి. మనము ఒప్పుకొనిన దానిని నిశ్చయముగా పట్టుకొందుము. పౌలు గారు మాట్లాడుతున్నాడు. మీరేదో ఒప్పుకున్నారంట, దాన్ని నిశ్చలముగా పట్టుకొందుము అంటున్నాడు. ఒక్కసారి ఒప్పుకున్న దాన్ని మీరు జ్ఞాపకం చేసుకోండి. నీళ్ళలోనికి వెళ్ళేటప్పుడు ఒక మాట ఒప్పుకున్నాం కదా. ఏమని ఒప్పుకున్నాం? లోకానికి వేరైపోయి పాపులతో నాకు సహవాసం వద్దని సంఘ సహవాసానికి వెళతానని ఒప్పుకున్నాము కనుక సంఘంలోనికి అడుగు పెట్టాం. ఒప్పుకోకపోతే అసలు సంఘానికి నువ్వెలా వచ్చేదాన్ని? ఏమన్నా అంతే కదండి. ఒప్పుకున్నావు కనుక సంఘానికి నీకు కనెక్ట్ అయింది. లోకానికి నీకు వేరైపోయావు, పాపులతో నీకు సహవాసం దూరం అయిపోయావు. నీవు ఒప్పుకున్నావు బట్టి నువ్వు ఖచ్చితంగా చేయాలి. పట్టుకొందుమంటే అర్థం ఏంటండి? ఖచ్చితంగా చెయ్యాలంటున్నాడు. ఒప్పుకున్న దాన్ని చెయ్యగలిగే సమర్థత ఉంటేనే మాటివ్వు, ఒప్పుకునేటప్పుడు నాలో ఆ క్యాపబిలిటీ లేదనుకో, నాలో ఆ సమర్థత లేదనుకో, దయచేసి ఒప్పుకోవద్దు అంటున్నాడు. చూస్తారండి ఆ మాట? మాట ఇచ్చే ముందు ఒక్కసారి ఆలోచించి మాట ఇవ్వంటున్నాడు. ఎందుకంటే మాట ఇచ్చింది ఎవరితో? మనము అక్కడ వచనంలోనే మాట తీసుకున్నటువంటి వాడు, మాట ఇచ్చినటువంటి వాడు ఎవరు? మాట తీసుకున్నటువంటి ఆయన ఎవరైనా నమ్మదగిన వాడితోనండి మనం మాట తప్పేది. నిశ్చయముగా పట్టుకోవాలని నీకు తెలీదా? ఆలోచించే, ఎవరినా నువ్వు ఆలోచించేయద్దు. నువ్వు ఎవరికి మాట ఇచ్చావో, మాట ఇచ్చిన నువ్వు చూసుకోవాలి, మాట తీసుకున్నటువంటి దేవుడు, వీళ్ళిద్దరే కనపడాలంటే. నిశ్చయంగా పట్టుకో. మాట మీద నిలబడనప్పుడు, మాట కోసం బ్రతకనప్పుడు అసలు నువ్వు నాకు మాట ఎందుకు ఇచ్చావు? నేనన్న మాట కాదు ఇది. ఒకసారి బైబిల్లో చూస్తానండి. ప్రసంగి గ్రంథము బైబిల్ టు బైబిల్ అని మనకు సమాధానం చెప్తుంది. నిజంగా మాట ఇచ్చే ముందు, ఒప్పుకునే ముందు ఒక్కసారి ఈ మాటలు చూడాలి. 5వ అధ్యాయము ప్రసంగి గ్రంథము 5వ అధ్యాయము 4వ వచనాన్ని ఒక్కసారి చూడండి. ప్రసంగి 5:4. ఈ పదాన్ని మీరు అండర్లైన్ చేసుకోండి. నీవు దేవునికి మొక్కుబడి చేసుకొని ఎడల, ఏ మొక్కుకున్నావు? నా జీవిత కాలం నేను బ్రతుకుతానని ఒప్పుకున్నావు. ఆ రోజు తలదించి మొక్కుకోవటం అన్నా ఒప్పుకోవటం అన్నా ఒకటే. ఏమండి? మొక్కుకొని ఎడల, ఒప్పుకొని ఎడల, చేసుకుని ఎడల నేను మనసు మార్చుకున్నానండి, బాప్తిసం తీసుకొని పోతున్నాను, మారు మనసు పొందుకుంటున్నాను, ఇక నేను దేవుని కోసం బ్రతుకుతున్నాను, లోకంతో నాకు సంబంధం లేదు, పాపాలు కడుక్కున్నాను. నువ్వు మొక్కుకున్నావు, చేసుకుని ఎడల దానిని చెల్లించుటకు ఆలస్యము చేయకుము. బుద్ధిహీనులు యందు ఆయనకి ఇష్టము లేదు. ఏమర్థమవుతుంది మీకు? నీవు మొక్కుకున్న దాన్ని బట్టి ఖచ్చితంగా నువ్వు చెల్లించాలి.
హృదయాన్ని సమర్పించే విషయంలోనైనా, దేవుని కోసం ఏదైనా ఆర్థికంగా నేను దేవుని కోసం ఈ యొక్క వర్క్లో, ఈ సదస్సులో, ఈ కార్యక్రమంలో నా వంతు ఇదేని ఒకవేళ నువ్వు ఒప్పుకునే దాన్ని బట్టి కూడా, అననీయ సప్పీరాలు కూడా ఇలాగే ఒప్పుకున్నారయ్యా. ఏంటి ఇక్కడ మొక్కుబడే విషయంలోనైనా, హృదయాన్ని సమర్పించుకునే విషయంలోనైనా, పాపాన్ని ఒప్పుకునే విషయంలోనైనా, బాప్తిస్మ రోజు నీళ్ళల్లో మాటిచ్చే విషయంలోనైనా, నువ్వు మాట ఇచ్చింది పాస్టర్ గారు అనుకుంటున్నావేమో, సంఘానికి అనుకుంటున్నావేమో, కానీ నువ్వు మాట ఇచ్చింది మాట తప్పనటువంటి దేవునికి. ఏమంటే నువ్వు మొక్కుకున్న దాన్ని బట్టి ఖచ్చితంగా నువ్వు చెల్లించు అని కింద వచనంలో ఏముందో చూడండి, 6వ వచనంలో, నీ దేహమును శిక్షకు లోబరచు. శిక్షకు లోబరచినంత పని 5వ వచనంలో క్షమించదు, నీవు మొక్కుకొని దాన్ని చెల్లించుము. బతకాల్సిందే ఖచ్చితంగా, నువ్వు పట్టుకోవాల్సిందే నిశ్చయముగా చెల్లించుము. నీవు మొక్కుకొని కుండుట కంటే మొక్కు కొనకుండుటనే ఏమంటానండి. అసలు నువ్వు బాప్తిసం తీసుకోకుండా ఉండటమే బెటర్ రా, నరకానికి డైరెక్ట్గా పోయింది. ఈ మాటలు, ఈ యొక్క డ్రామాల్లో ఎందుకు? ఆ మాటలు అలాగని నేను కల్పించి చెప్పానండి. నేను లోకానికి వేరైపోయాను, పాపానికి నేను విముక్తిలో నుంచి క్రీస్తు రక్తం ద్వారా విముక్తి అయిపోయాను, ఈ రోజు నుంచి దేవుని కోసం బ్రతుకుతానని నువ్వు మొక్కున్నావు. అది క్రిస్మస్ రోజు మొక్కుకున్నావో, ఈస్టర్ రోజు మొక్కుకున్నావో, ఏమండి నీకు ఏదైనా కార్యక్రమాలన్నీ క్లోజ్ అయిపోయిన మొక్కుకున్నా, ఏదైనా నువ్వు మొక్కేవయ్యా. ఆ రోజు నుంచి నువ్వేం చేయాలి? చెల్లించే పనిలోనే ఉండాలి, నిలబడే పనిలోనే ఉండాలి, గట్టిగా పట్టుకునే ఉండాలి. నువ్వు అసలు వదిలేసే లెక్క అయితే, విడిచిపెట్టే లెక్క అయితే, సంఘాన్ని మానుకునే లెక్క అయితే, దాని మీనింగ్ అదే, మానుకునే లెక్క అయితే, నీవు మొక్కు కొనక ఉండుటయే మేలు. ఎంత గొప్ప మాటలండి. చెల్లించలేని సామర్థ్యం నీకు లేకపోతే ఏమండి, మాట ఇవ్వకపోవటమే మేలు అంటే మంచిది. ఎంతమంది దేవుడికి దూరం అయిపోతున్నారో చూడండి, మాటిచ్చి నిజంగా మాటిచ్చి నెరవేర్చకపోతే దేవుడు నిజంగా చాలా ఫీల్ అయిపోతాడండి, చాలా ఫీల్ అయిపోతాడు. ఎంత ఫీల్ అవుతాడో తెలుసా? ఏమంటున్నాడు తెలుసా? 4వ వచనం చివరిలోనే చెప్పాడు చూడండి, బుద్ధిహీనులు యందు ఆయనకి ఇష్టము లేదు. ఇలాంటి పనులు చేయడం ఆయనకు అసలు ఇష్టం లేదండి. వాళ్ళు బుద్ధిహీనులతో పోలుస్తున్నాడు. క్రైస్తవుడు అంటే బుద్ధిమంతుడు, పరమునకు పోవు వాడు జీవమార్గమును చేతబట్టి బుద్ధిమంతుని పోలి నడుచుకుంటాడండి. చెల్లించలేని సామర్థ్యం నీకు లేకపోతే మాట ఇవ్వకపోవడం మంచిది కదా. హెబ్రీయులకు రాసినటువంటి పత్రిక నిజంగా దేవుని కోసం బ్రతుకుతామని ఏదో ఒక కష్టంలోనో, బాధలోనో, ఎవరో ఒకళ్ళు ఏదో ఒక సిచ్యువేషన్ మాట ఇస్తూనే ఉంటారండి నిజంగా వారి పరిస్థితులను బట్టి. కానీ మనం కొద్ది రోజులుగా ఆ యొక్క మాట నెరవేర్చకపోతే, నిలబడకపోతే, ఆ సామర్థ్యం లేనప్పుడు నువ్వు ఎందుకు మాట ఇచ్చావు? ఇష్టం లేని కార్యక్రమాలు ఏమైనా చేస్తున్నావేమో అని చెప్తున్నాడు చూడండి. హెబ్రీయులకు రాసినటువంటి పత్రిక 10వ అధ్యాయం, హెబ్రీయులకు రాసినటువంటి పత్రిక. బైబిల్ ఎంత గొప్పగా ఉందో ఒక్కసారి ఆలోచన. మన ఈ హెచ్చరికలన్నీ ఒకటేనండి. మనం ఎలాగైనా కూడా రేపు మనిషి కుమారుడు వచ్చినప్పుడు తప్పించబడాలి మనం. అది ఆయన బాధ. ఆ రోజు నోవహు గారి కాలంలో అందరూ ఓడెక్కాలన్నది ఆయన బాధ అయితే, ఆయన కోరిక అయితే, ఆయన ఆకాంక్ష అయితే, ఈరోజు మనిషి కుమారుడు నా కుమారుడితో పాటు అందరూ పరలోకానికి రావాలని హెచ్చరిక చేస్తున్నాడు. ప్రియమైన దేవుని వారిలాగా నిజమండి. దేవుని నమ్ముకోమని చెప్తున్నాం, నమ్ముకున్న దాని మీద బట్టి నిలబడమని చెప్తున్నాం. ఎగ్జాంపుల్గా వివాహం అయిందనుకోండి, వివాహం అయిన తర్వాత అంతవరకు వాళ్ళిద్దరూ అలాగే కొనసాగించాలి, మధ్యలో వదిలేదురు ఆయన అని చెప్తున్నాం ప్రమాణాల విషయంలో. అంతకంటే తేడా ఏం లేదండి. మధ్యలో వదిలేస్తానన్న వాడికి పెళ్ళెందుకు? వాడు 6 నెలలు తిరిగి వచ్చేసరికి ఓరు నాయన నేను వదిలేస్తాను, నేను ఇంకో పెళ్లి చేసుకుంటానన్న విషయం ఆ రోజే చెప్పుంటే మచ్చుండేది కదా, ఎవరికి ఇబ్బందులు ఉండేవి కాదు కదా. దానికంటే పెళ్లి చేసుకోకుండా ఉంటే బెటర్గా కన్నీగానే మిగిలిపోయి ఉండేది లోకంలో. ఎవరైనా వచ్చి చేసుకోవాలి, రెండో పెళ్ళ ఏమన్నా అంటారు లేదండి. నువ్వు ఎంత మంచిదనం అని చెప్పినా ఏం చేయకపోతే ఎందుకు వదిలేస్తాడు అంటాడు ఇంకొకటి వచ్చి. ఏదో ఉండే ఉంటుందండి, అగ్ని లేకపోతే పొగ నుంచి వచ్చింది. రకరకాల మాటలు ఎందుకని ఒప్పుకోవటం ఎందుకు? చస్తే బతికినంత కాలం దేవుడి కోసమే ఉండి బతికి చావాలి మనం.
లోకం చూడొద్దండి బాబు. లోకం ఎప్పుడు ఎండగడుతూనే ఉంటుంది. లోకంతో మనకు సంబంధం. లోకానికి మనకి ఎప్పుడో సిలువ వేయబడి ఉన్న ఆ సంగతి మీకు అర్థం తెలుసు కూడా. ఏప్రిల్ రాసిన పత్రిక 10వ అధ్యాయం 24వ వచనం. ఏప్రిల్ రాసిన పత్రిక 10వ అధ్యాయము 24వ వచనం. 10:24 చూడండి. ప్రారంభంలోనంట కొందరు ఇట్లాగే మానేశారంట. 10:24 కొందరు మానుకొనుచున్నట్టుగా, కొందరు ఇట్లాగే మానేశారంట. కొందరు మానుకొనుచున్నట్టుగా. ఈ పదమంతా వచనం మొత్తం మీరు గమనించండి. ఏం చెప్తున్నాడు చూడండి. కొందరు మానుకొనుచున్నట్టుగా సమాజముగా కూడట మానొద్దని పరిశుద్ధాత్మ హెచ్చరిక చేస్తుంది. మానక ఒకరినొకడు హెచ్చరించుచు ఆ దినము సమీపించుట. ఏ దినం? మనుష్య కుమారుడు రాకడ దినం. హెచ్చరిక చూడ ఎలా ఉందో. మనుష్య కుమారుని రాకడ దినము సమీపించుట మీరు చూచిన కొలది మరి ఎక్కువగా అలాగూ చేయొచ్చు. ప్రేమ చూపుటను సత్కార్యములు చేయుటకును ఒకరినొకడు పురిగొల్ప వలనని ఆలోచించండి. సమాజముగా కూడుట మానేస్తున్నావేమో ఆలోచించు అనట్లేదు. ప్రారంభానికి చివరికి కనెక్ట్ చేసుకోండి. సమాజముగా కూడుట మానేస్తున్నామేమో ఒక్కసారి ఆలోచించు. పురికొల్పోవలసినటువంటి నీవు, సత్కార్య క్రియల్లో ఉండాల్సినటువంటి నీవు ఆలోచించకుండా మానేస్తున్నావేమో పరిశుద్ధాత్మ దేవుడు చెప్తున్నాడు. మీరు ఒప్పుకున్న దాన్ని బట్టి నిశ్చలముగా పట్టుకొనుము. కొందరు మానుకున్నట్టుగా. ఎందుకు మానుకుంటున్నారు వాళ్ళు? ఎందుకు మానేశారు అది కూడా తెలియాలి. మరి మనకు కొందరు మానేశారంట. అప్పటికి ఎందుకు మానేశారు అన్నది కూడా తెలియాలి. ఏమంటే వాళ్ళు మానేశారు కదండి, వాళ్ళలాగా మేము మానేసామంటే కుదరదు. ఇప్పుడు వాళ్ళు ఎందుకు మానేశారో తెలియాలి. మరి ఎగ్జాంపుల్ ఇవి తీసుకుని కొంతమంది చాలా మంది షో చేస్తూ ఉంటారు. వాళ్ళు ఎందుకు మానేశారో తెలియాలి. ఏమండి ఈరోజు ఎందుకు మానేస్తున్నారో, ఎందుకు మానుకుంటున్నావు అని అంటే, ఏమండి బోధకుడు తిట్టాడండి అంటారు. ఎవరు తిడతారండి చెప్పండి? ఈ మాటలు మీకు తిట్టినట్టుగా అనిపించవచ్చేమో, కానీ ఆ మాటలు తిట్టినట్టే ఉంటాయి. మరి బైబిల్లో చెల్లించలేనప్పుడు నువ్వు ఎందుకు మొక్కున్నావు అన్నాడు. నేను అన్నమాట తిట్టినట్లేదా? చెల్లించలేనప్పుడు, సామర్థ్యం లేనప్పుడు ఎందుకు ఒప్పుకున్నావు అన్నాడు. నేను అన్నమాట కదా, బైబిల్ అన్నమాట. ఇది సేవకుడు నన్నే డైరెక్ట్గా అన్నాడు. అవును, అసలు అందే దేవుడు, నేను కాదు అందా ఎక్కువ మాట్లాడితే. హెజ్కేల్ గారు నా పక్షాన్ని వెళ్ళి బయలుదేరి చెప్పన్నాడు కదా. అది నువ్వు ఫీల్ అయ్యే విధానాన్ని బట్టి ఉంటుంది. ఏమంటే ఈరోజు ఎందుకు మానుకుంటున్నామంటే, బోధకుడు తిట్టాడని చాలా మంది మానేసేవాళ్ళు ఉన్నారు. సంఘంలో పిల్లల మీద గొడవలు వస్తూ ఉంటాయి అప్పుడప్పుడు. ఏదైనా మందిరానికి రావట్లేదంటే మా పిల్లడి మీద పడి కవర్లు ఆడుతారండి, రక్కుతున్నాడు షట్టు తీరా ఆ గీతలు చూడు. పిల్లలు కొట్టుకున్నారని మానేయటం, బోధకుడు తిట్టాడని మానేయటం. ఎందుకంటే ఈ ఫీలింగ్లన్నీ. ఏమంటే ఒక మాట, నీకు పడనటువంటి వాడు, నీకు నచ్చినటువంటి వాడు రోడ్డు మీద నడిచి వెళ్తా ఉంటాడు. ఏమండి వాడు నడిచిన రోడ్డు మీద నువ్వెందుకు నడుస్తున్నా? మందిరంలో విషయంలోకి వచ్చేసరికి, సంఘ సహవాసం విషయంలోకి వచ్చేసరికి మాకు అక్కడ పడతలేదండి అంటావు. మరి వాడు నడిచిన రోడ్డు మీద నువ్వెందుకు నడుస్తున్నా? మరి నీకు పడనటువంటి సహోదరి నీ కుళాయిలో నీళ్లు పట్టుకొస్తుంది. మరి వాళ్ళు పట్టుకున్న కుళాయిలో నువ్వెందుకు పట్టుకున్నా? మరి పట్టుకోకూడదుగా? ఎందుకు పట్టుకుంటున్నా? మరి ఎందుకు నడుస్తున్నావు నువ్వు రోడ్డు? బాగా ఆలోచించాలి. ఏమండి బస్సు అందరిది, నీకు పడనటువంటి వాళ్ళు కూడా బస్సు ఎక్కారు. వాళ్ళు ఎక్కిన బస్సులో నువ్వెందుకు ఎక్కామని? వాళ్ళు ఎక్కిన ట్రైన్లో నువ్వెందుకు ఎక్కామని? నువ్వు ఎక్కడు ఇంకో ట్రైన్ వేసుకోమని, నువ్వు ఒక్కడికి సపరేట్గా. మరి బస్సు అందరిది, రోడ్డు అందరిది. ఇక్కడికి వచ్చేసరికి బస్సు అందరిది, రోడ్డు అందరిది, కుళాయి అందరిది అంటావా? సంఘం నీ బాబుదా ఏంటి? సంఘం కూడా అందరిది కాదని అనగలరా? సంఘం ఏమన్నా నీ ముత్తాత ఏమైనా రాసిచ్చాడా? నీ బాబు ఏమైనా కొనిచ్చాడా? సంఘం క్రీస్తుది, అందరిది. బస్సు దగ్గరికి వచ్చేసరికి అర్థం చేసుకున్నావు, రోడ్డు దగ్గరికి వచ్చేసరికి అర్థం చేసుకున్నావు, కుళాయి దగ్గర అర్థం చేసుకున్నావు, సంఘం దగ్గరికి వచ్చేసరికి అపార్థం చేసుకుంటావా? సంఘాన్ని మానుకుంటావా? మరి మాట ఇచ్చేటప్పుడు తెలీదా? ఒప్పుకునేటప్పుడు తెలీదా? చెల్లించేటప్పుడు తెలీదా? నేను ఈ కాపురం చేయలేనని నాన్నకు ఆ రోజే చెప్పుంటే వివాహం చేసేవాడు కాదు కదా. మనసులోనేమో ఇంకొక ప్రియుడు పెట్టుకుని ఏమిటి ఇతరుతో కాపురం చేయమంటే ఎలా చేస్తారు? 6 నెలలకు బయటే పడిపోతాడు. పిల్లోడిని కన్నా కూడా కాళ్ళు తన్నుకుంటూ వెళ్ళిపోతా పిల్లోడిని కూడా. లేరండి అలాంటాడు.
అందుకే హృదయపూర్వక మారాల్సింది హృదయాలు అన్నాడు. చూసారు? సర్పసంతానమా మీరు బాప్తిసం తీసుకోవడానికి వస్తున్నారు కదా, మీరు లోపల సర్పం పెట్టుకుని నీళ్ళలో మునిగిన ఉపయోగం లేదన్నాడు ఆ రోజు బాప్తిసం యోహాన్ గారు కూడా. నిజమండి, మాట చాలా ఇంపార్టెంట్ అండి. మనం ఎవరికి మాట ఇచ్చామంట? నమ్మదగినవాడు. ఒకరికొకరు పురికొల్పుకోమంటున్నాడు. ఈ మాటలు మీకు కఠినంగా అనిపించవచ్చు, ఆ పదాలు మళ్ళీ చూడండి మీరు. ఒకరినొకడు హెచ్చరించచ్చు, ఆ దినము సమీపిస్తోంది. ఇదే రోజు ప్రభు వస్తే ఏమైపోతాం అనుకుంటున్నావు నువ్వు? మీరు చూసిన కొలది మరి ఎక్కువగా అలాగు చేయించంటే పైన సహవాసం కూడా విషయం గురించి మాట్లాడుతున్నాడు. మరి ఎక్కువగా కూడుకోవాలంట. అది అలాగు చేయటం అంటే మరి ఎక్కువగా కూడుకోవాలి. అలాగు చేయొచ్చు, మరి ఎక్కువగా అలాగు చేయొచ్చు. ప్రేమ చూపుట ఎందును, సత్కార్యములను చేయటం ఎందును ఒకరినొకడు పురిగొల్పుకొనవలనని ఉంది చూడండి. పురుగొల్పుకోవాలి, హెచ్చరికలు చేసుకుంటూ ఉండాలి అని ఎంత చక్కగా చెప్తుందో చూడండి బైబిల్లో. ఏమండి, నిజంగా చూసారండి, మందిరం దయచేసి మందిరం మనందరిది కదండి, మనందరిదండి మందిరం. వీటిని సంఘం మానేస్తావండి వీటికి. ఏమంటే ఆ రోజు కొందరు మానుకున్నారంట. ఎందుకు మానుకున్నారో తెలుసా అండి? ఎందుకు మానుకున్నారో తెలిస్తే మనం మానుకున్న దానికి వాళ్ళు మానుకున్న దానికి చాలా వేరియేషన్ ఉందండి బాబు. ఆ రోజు వాళ్ళు ఎందుకు మానుకున్నారో తెలుసా అండి? ఒకసారి అదే బైబిల్లో చూడ అపోస్తల కార్యం వాళ్ళు ఎందుకు మానేశారో తెలియాలి. 18వ అధ్యాయం అపోస్తల కార్యంలో క్రీస్తును నమ్మినటువంటి వారిని ఆ రోజు చంపేస్తున్నారు. తెలుసా లేదు మీకు? అపోస్తల కార్యం ఇక్కడికి వద్దాం, మళ్ళీ మనం హెబ్రీ పత్రిక వద్దాం. అపోస్తల కార్యములు 18వ అధ్యాయం ఎందుకు మానేశారో కొందరు ఆ రోజు చూడాలి. మానేసిన వారు హెచ్చరిక చేస్తున్నాడు. అపోస్తల కార్యాలు 18వ అధ్యాయం 2వ వచనం. యూదులందరూ రోమా విడిచి వెళ్ళిపోవాలనని క్లౌదియా చక్రవర్తి ఆజ్ఞాపించినందున వారు ఇటలీ నుంచి కొత్తగా వచ్చినటువంటి వారు. ఏమండి, క్లౌదియా చక్రవర్తి ఆజ్ఞాపించాడు, యూదులందరూ దయచేసి వెళ్ళిపోండి, లేకపోతే ఇక్కడ నుండి చంపేస్తామని. చూసారండి, ఇక్కడ నుండి చంపేస్తా అంటే ఆజ్ఞాపించినందున. అలాంటి కష్టకాలంలో బలహీనమైనటువంటి వారు ఉన్నారనమాట. చూసారండి, అలాంటి చంపేస్తానని చెప్పేసి అన్నారు. అలాంటి పరిస్థితుల మధ్య వెళ్ళిపోయారు. ఏమండి, ఈరోజు నేను బైబిల్ పట్టుకుంటే ఏమైనా చంపేస్తా అన్నారా? ఏమండి, అలాంటి కష్టకాలాలు ఏమన్నా మనకు ఉన్నాయా? ప్రార్థన చేసుకుంటే చంపేస్తాము, మందిరానికి వెళితే చంపేస్తాము, బైబిల్ పట్టుకుని ఆదివారం కనపడితే రోడ్డు మీద కాల్ చేస్తామని ఏమన్నా కష్టకాలాలు మనకు ఉన్నాయా? ఏమండి, ఒకప్పుడు బైబిల్ పట్టుకెళ్ళాలంటే చాలా నామూషాడు, కానీ ఈరోజు బైబిల్ని అఫీషియల్గా పట్టుకుపోతున్నారు. తెలుసండి, చాలా అభివృద్ధి చెందారు. బైబిల్ డైరెక్ట్గా పట్టుకుపోతున్నారు, గొప్పగా తీసుకువెళ్తున్నారు. అలాంటి స్వతంత్రం మనకి ఇచ్చినప్పుడు, అలాంటి కష్టకాలమే మనకు లేనప్పుడు మనలాంటి చిన్న సమస్యలు కాదు వాళ్ళకి వచ్చింది. అలాంటి కష్టకాలు మనకు వచ్చాయండి, చంపేస్తామని ఏమైనా వచ్చాయండి గన్ను పెట్టి? ఈ ప్రతిభను మొక్కేదా సరే, మొక్కకపోతే మాత్రం ఇమీడియట్గా అగ్నిగుణంలో పడేస్తారని చెప్పేసి ఏమన్నా ఆ ఊరి చివర ఏమన్నా సెటిల్మెంట్ గుంట ఏమన్నా తీసి పెట్టారండి అగ్నిగుండం? ఏం లేదే. ఏమంటే మనకేమో అన్ని చిన్న ప్రాబ్లమ్స్ పెట్టుకుని మందిరానికి దూరం అయిపోతున్నాం, సహవాసానికి దూరం అవుతున్నాం. వాళ్ళు ప్రాణాల మీదకి వచ్చినాయి ఆ రోజు. ఆ సమస్యలకి ఈ సమస్యలకి ఏమండి నిజంగా తేడా లేదండి. కొందరిని అంటున్నాడు. చూడండి, ఏప్రిల్ రాసిన పత్రిక 10వ అధ్యాయం. వారికి ఏ సమస్యలు వచ్చాయో చూడు. కౌలుదియా చక్రవర్తి ఆ రోజు పొట్ట చేత పట్టుకుని వచ్చారు. ఆ రోజు అక్కుల పిసికిళ్ళు మనందరికీ తెలుసు. ఎక్కడుంటే కౌలుది చక్రవర్తి చంపేస్తాను బెదిరిస్తున్నాడు. ఏమండి, ఏప్రిల్ రాసిన పత్రిక 10వ అధ్యాయం 24వ వచనం. కొందరిని అన్నాడు. మీరు బాగా గమనించండి. కొందరు మానుకొనిచున్నట్టుగా సమాజంగా కూడుట మానక ఒకరినొకడు హెచ్చరించచ్చు. కొందరిని అని ఎవరిని అంటున్నాడు తెలుసా? కొందరు మానుకుంటున్నారు అంటారు. ఆ కొందరు ఎవరు? ఒకరినొకడు హెచ్చరించుకోండి. కొందరు మానుకుంటున్నారంట. ఒకరికొకరు హెచ్చరించుకోండి అంటే ఆ రోజు ఏంటంటే చంపేస్తానని బెదిరింపులు. ప్రభు వచ్చేసాడు. ప్రభు వచ్చేసిన తర్వాత ఏం చెప్పాడు తెలుసా అండి? మత్తయి సువార్త 10వ అధ్యాయం 28వ వచనం. మత్తయి సువార్త 10వ అధ్యాయము 28వ వచనం. ఎబ్రీ పత్రిక అలాగే ఉంచండి. 10వ అధ్యాయం 28 చూడండి. ఇంక నువ్వు కూడా భయపడే పరిస్థితి లేవిక. పేగల మీద కత్తి పెట్టినా గొడ్డల చెట్టు వేరును పెట్టి ఉన్నట్టుగా అది మీరు గమనించగలిగితే 10:28
ఇప్పుడు మనకి చెప్తున్న ధైర్యంతో కూడుకున్నటువంటి మాట. మరియు ఆత్మను చంపనేరక దేహమునే చంపు వారికి భయపడకుడు గాని ఆత్మను దేహమును కూడా నరకములో నశింప చేయగలవానికి మిక్కిలి భయపడండి. శరీరాన్ని చంపేవాడికి భయపడక ఆత్మను చంపేవాడు ఒకడు ఉన్నాడని హెచ్చరిక చేయండి. ఇప్పుడు మనకి హెచ్చరిక ఏం చేస్తున్నాడు తెలుసా? ఆ రోజు శరీరాన్ని చంపేటటువంటి వాళ్ళకి వాళ్ళు భయపడ్డారు. ఇప్పుడు మనకంటున్నాడు శరీరాన్ని చంపే వాళ్ళకి భయపడక ఆత్మను దేహమును కూడా చంపేటటువంటి యేసుకు భయపడండి అంటున్నాడండి. మిక్కిలి భయపడండి అంటున్నాడు. చూడు, అలాంటి మాటలు అంటే మనం చెప్పుకోవాలంటే 10:28 అదే చెప్తున్నాడు. చూడండి, హెబ్రీ పత్రిక 10:25 ఒకరినొకడు పురికొల్పుకొనవాలనని ఒక్కసారి ఆలోచించు. శరీరాన్ని చంపేటటువంటి వాళ్ళకి ఎందుకు భయపడతారు? శరీరం మనిషి, సంఘంలో ఉన్నటువంటి వాళ్ళు మనుషులే. ఈ మనిషి మహా అయితే నీ శరీరాన్ని చంపుతాడు, అంత మిగిలిన నీ యొక్క ఆత్మని చంపలేడు కదా. అలాంటి శరీరాన్ని చంపేటటువంటి వారికి ఏదో చిన్న మాటలకి అవన్నీ మీరు ఎందుకు ఫీల్ అవుతారు? ఒకరు కూడా పురుగొల్పుకోండి. ప్రభు రాబోతున్నాడని సంగతి నీకు తెలియట్లేదా? సంఘము క్రీస్తుదని నీకు తెలియట్లేదా? ఎవరు సొత్తు కాదు కదా. నిన్ను నువ్వు రక్షించుకునే పరిస్థితి ఇప్పుడు. ఒకరినొకడు పురుగొల్పుచు అంటే దేవుడు చూసుకుంటాడులే అని. ఒకరినొకడు పురుగొల్పుకోవటం అంటే ఏంటి తెలుసా? ఇప్పుడు నువ్వు నన్నేమనాలి, నేను నిన్నేమనాలి? దేవుడు చూసుకుంటాడు వదిలే అనాలి. పురుగొల్పుకోవటం అంటే అది దేవుడు చూసుకుంటాడు అంతే. ఇంకెక్కువ మనం మాటలు ఎక్కువ పొలంగా చేయొద్దు అసలు. ఒక్కరికొకడు పురుగొల్పుచు అంటే దేవుడు చూసుకుంటాడులే అని ప్రేమ చేత పురుగొల్పుకుని ఒకరినొకడు దేవుడు చూసుకుంటాడులే అని ఒకడు కూడా అనుకోవాలి. అనుకుంటూ ఏమండి సత్కార్యంలో మునిగిపోతూ ఉండాలి. అంతేగాని పాస్టర్ పిలవాలి కదండి అనుకుంటే ఎట్టు కుదురుతుంది? నీకు బాధ్యత ఏది? నీ బాధ్యత ఏది? నీకు కూడా బాధ్యత ఉంది కదండి. నీకు కూడా బాధ్యత ఉంది కదా. 10:26 చూడండి, 10:26 మనము సత్యమును గురించి అనుభవ జ్ఞానము పొందిన తర్వాత, ఏమండి సత్యం అంటే వాక్యమని మనందరికీ తెలుసు. మనము సత్యమును గురించి అనుభవ జ్ఞానం పొందిన తర్వాత బుద్ధిపూర్వకంగా పాపము చేసిన ఎడల పాపమునకు బలిక ఉండదు. మళ్ళీ పాపాన్ని ప్రాయశ్చిత్తంగా బలిద్దాం అనుకున్నావేమో, మళ్ళీ మారు మనసు పొంది బాప్తిసం తీసుకుని మళ్ళీ ఒకసారి మునుగు ఫ్రెష్గా మొదలు పెడదాం అనుకుంటున్నావేమో. ఇది అది కాదు. మళ్ళీ ఇక బలి ఉండదు అంటున్నాడు. చూడండి, సంఘాన్ని విషయంలో ఇక మళ్ళీ బలి ఉండదు నాయన. సంఘాన్ని వదలకండి, తెలిసి తప్పు చేయకండి, బలి ఇక ఉండదు. ఒక్కసారి నీ కోసం బలి అయిపోయాడు. నువ్వు నమ్మావు ఆ రోజు బాప్తిసం తీసుకునే రోజు ఒకసారి నువ్వు నమ్మేసావు. ఆ రోజు 29 ఇట్లుండగా ఇలాంటి పరిస్థితి ఉంది సంఘంలో. ఇట్లుండగా దేవుని కుమారుని బాగా చూడాలి. ఇట్లుండగా చివరి మాటలు చాలా జాగ్రత్త చూడాలి. ఇట్లుండగా దేవుని కుమారుని పాదములతో తొక్కి అన్నది చూడండి. సంఘములో కొందరు మానుకున్నట్టు ఏమండి నీవుంటే అని. ఇట్లుండగా అంటే సంఘంలో కొందరు మానుకున్నట్టుగా ఉంటే 24 నుంచి మొదలైంది ఈ వారు. 24 ఏం చెప్పారు? సంఘంలో కొందరు మానుకున్నట్టుగా ఉన్నారంట. అలా ఒకవేళ సంఘంలో మానుకున్నట్టుగా ఉంటే ఇట్లుండగా అంటే అర్థం అది. ఇట్లుండగా అంటే ఒకవేళ సంఘంలో మానుకున్నట్టుగా ఉంటేనంట ఏం తప్పు జరుగుతుందో చూడండి. అంటే అర్థం ఏంటి? మాటిచ్చి తప్పిపోతే సంఘాన్ని మానుకుంటే మాటిచ్చి తప్పిపోతే మాట మీద నిలబడకపోతే అని. ఇట్లుండగా దేవుని కుమారుని పాదములతో తొక్కి అన్నది చూడండి. ఇప్పుడు ఎంత మిస్టేక్ జరుగుతుందో తెలుసా? మనకు తెలియకుండా ఎంత పాపం చేస్తున్నావో చూడండి. ఏం చేస్తున్నామంట? దేవుని కుమారుని పాదములతో తొక్కేవాడిగా తయారయ్యావు నువ్వు. దేవుని కుమారుని పాదములతో తొక్కేవాడిగా తయారయ్యావు. చూసారండి ఏమండి? పాదములతో తొక్కేవాడిగా తయారయ్యావంటే నీకెంటనే ఒక వచనం గుర్తు రావాలి. మత్తయి సువార్త 7:6 ఏముంటుందండి? ఇక్కడికి వద్దాం. మత్తయి సువార్త 7:6 ఏముంటుంది తెలుసా? ముత్యములను పందులు ఎదుట వేస్తే తొక్కి వేయనని. చూసారండి? పందులు ఎదుట ముత్యాలను వేస్తే పందులు తొక్కేస్తాయి. ఇప్పుడు సంఘములో ఇలాంటి క్యారెక్టర్ ఒకవేళ నీకుంటే నువ్వు కూడా దేవుని యొక్క వాక్యాన్ని ఈరోజు నువ్వు కూడా తొక్కేస్తున్నావు, పాదాలతో తొక్కేస్తున్నావు అని చెప్తుంది. చూడ బైబిల్. మాటిచ్చి తప్పిపోతే సంఘాన్ని మానుకుంటే నువ్వు దేవుని కుమారుని పాదాలతో తొక్కినట్టే. ఒక్క పాదాలతో తొక్కటం నేరం అనుకుంటున్నావు. ఒక్క నేరమే కదా అని అనుకుంటున్నావా? ఏం చేస్తున్నావు తెలుసా? 29 మళ్ళీ చూడండి.
మొట్టమొదటి నువ్వు చేస్తున్న నేరం ఏంటో చూడండి. మొట్టమొదటి నువ్వు చేస్తున్న నేరం ఏంటో చూడండి. సంఘాన్ని మానుకుంటే, దేవునికి మాటిచ్చి తప్పిపోతే, ఏమిటి చెల్లిస్తానని ఒప్పుకొని మళ్ళీ దూరం అయిపోతే, మనుషులు మైండ్లో పెట్టుకుని సంఘం దేవుడు అన్న సంగతి నువ్వు మర్చిపోయి, ఎవరో మనుషులు పెట్టారని, ఎవరో పలానా మోటా వాళ్ళు పెట్టారని ఒకవేళ ఇలాంటి ఆలోచనతో ఒకవేళ నువ్వు ఉంటే, నీ అంత అజ్ఞాని, నీ అంత ఏమిటి బుద్ధిహీనుడికి ఎవరు లేరు. అది చెప్తుంది చూడ బైబిల్. ఇట్లుండగా అంటే సంఘంలో ఇలా మానుకుని ఒకవేళ నువ్వు ఉంటే, దేవుని కుమారుని పాదములతో తొక్కటం నువ్వు చేస్తున్న నేరం. రెండు తాను పరిశుద్ధపరచబడుటకు సాధనమైన నిబంధన రక్తము. తెలుసు కదండి, నిన్ను పరిశుద్ధపరిచింది ఏది? యేసు ప్రభు రక్తం. ఆ నిబంధన రక్తాన్ని అంట నువ్వేమంటున్నావు తెలుసు? ఇలా మానేస్తే రక్తమును అపవిత్రమైనదిగా నువ్వే ఎంచుతున్నావు నీ నోటితోనే. యేసు ప్రభు రక్తం పెద్ద విషయం ఏమి లేదండి, వెళ్ళి చూసాం కానీ ఏమి లేదు, అందుకే మేము ఇప్పుడు మానేస్తామండి. కొంచెం బాధతోనే ఉంది ఈ మాటలు చెప్పడం, కానీ కొంచెం చాలా కష్టంగా ఉందండి వీటిని జీర్ణించుకోవడం. ఇట్లుండగా నువ్వు చేసుకున్న మిస్టేక్ ఏంటో తెలుసా? పాదాలతో తొక్కటమే కాదు, నిన్ను పాపములో నుంచి బయటికి పడేసిన పవిత్రమైన రక్తాన్ని కూడా నువ్వేం చేస్తున్నావు తెలుసా? అపవిత్రమని నీ నోటితో నువ్వు చెప్తున్నావు. నోటితో చెప్పవసలా, నువ్వు చేసే క్రియలు అంట బయట వాళ్ళకంట ఏమలేదు. నువ్వు పవిత్రమంటే నువ్వు పరిగెత్తుకుని వెళ్ళిపోతూ ఉండేవాడుగా, మరి అమ్మో సహవాసానికి దూరపడదని ఎప్పుడు పాకులాడుతూ ఉండేవాడు కదా. యేసుప్రభు రక్తము బయట వాళ్ళకి కళంకంగా కనపడుతుంది, ఈరోజు సంఘములో కూడుకున్నటువంటి వాళ్ళకి అపవిత్రంగా కనపడుతుందంట. చూసారండి ఎంత పాపం చేస్తున్నావు తెలియకుండా. యేసుప్రభు రక్తం పెద్ద విషయం ఏం లేదండి, ఏదో గొప్ప అనుకున్నాం కానీ గొప్ప ఏం లేదండి. నీకు తెలియకుండానే బయటపడేస్తున్నావు. చూడు ఎంత డేంజర్గా ఉంది. నేరాలు ఊరుకుంటాడండి. చూడు ఆ పదాలు మీరు బాగా చూడాలి. దేవుని కుమారుని పాదాలతో తొక్కటమే కాదు, తాను పరిశుద్ధపరచబడుటకు. తానంటే నువ్వు నేను పరిశుద్ధపరచబడుటకు సాధనమైన నిబంధన రక్తం. సాధనం అంటే నంబర్ 1 ఇక అది. సాధనమైన నిబంధన రక్తమును అపవిత్రమైనదిగా ఎంచుతున్నావు నువ్వు. రెండోది, ఆయన రక్తం మంచిది కాదని చెప్పావు నువ్వే తెలియకుండా. మంచిదైతే నువ్వు వదిలేదనేవి కాదు. ఎందుకమ్మా నువ్వు భర్తను వదలలేకపోతున్నావు? ఏమండి అంత తాగుతున్నాడు కదా, ఎందుకయ్యా వదిలేసి ఇంకో పెళ్లి చేసుకొచ్చాడు అంటూ ఉంటారు అప్పుడప్పుడు తాగుబోతుని చూసి. అప్పుడు భార్య ఏమంటుంది తెలుసా? ఏమండి తాగే రోజు ఒక్కరోజు అలా ఉంటాడు కానీ మిగతా అన్ని రోజులు నన్ను పువ్వుల్లో పెట్టుకుని చూస్తాడండి, నేను వదలలేనండి ఆయన. చూసారండి, నిజమండి. అంత గొప్పగా చెప్పుద్దండి ప్రియుడి గురించి. నిజంగా ఎన్ని కష్టాలు వచ్చినా, ఎన్ని శ్రమలు వచ్చినా కూడా ఇక నా యేసు రక్తము నన్ను ఎప్పుడు కళంకంగా, ఏమంటే ఏ మచ్చ ఏ డాగు లేకుండా అమూల్యమైనటువంటి రక్తాన్ని నేను ఎప్పుడు గొప్పగానే చెప్తాను. నేను అనగలమాటే కానీ అపవిత్రంగా ఎంచుతున్నా నువ్వే. రెండో నేరం అది. మూడో నేరం కూడా చూడండి. మూడో నేరం చూడండి. కృపకు మూలమగు ఆత్మను. కృపకు మూలం రోడ్డు మీద పెంట కుప్పలలో బలాదూరుగా తిరుగుతున్నటువంటి మనవల్ని, ఆత్మ అంటే పరిశుద్ధాత్మ, నీకు తెలుసు కదా, బోల్డ్ లెటర్స్ ఉన్నది. ఆ పరిశుద్ధాత్మను తిరస్కరించేవాడు. తెలియకుండానే పరిశుద్ధాత్మను కూడా తిరస్కరిస్తున్నావు నువ్వు. ఎందుకంటే బాప్తిసం తీసుకున్న రోజు వరంగా వచ్చాడన్న సంగతి నీకు తెలుసుగా. అపోస్తలుల కార్యం 2:42 వరంగా వస్తాడన్న సంగతి నీకు తెలుసుగా. వరంగా వచ్చిన పరిశుద్ధాత్మను ఏం చెప్తున్నావు నువ్వు ఇప్పుడు? పో నా దగ్గర నుంచి. నువ్వు వద్దు, నీ అన్న వద్దు. అంతే కదండి, అన్నటే అన్న రక్తం. నువ్వు వద్దు, నీ అన్న వద్దని అన్ననేమో పాదాలతో తొక్కుతున్నావు. అన్న రక్తం మంచిది కాదంటున్నావు. తమ్ముడినేమో కృపకు మూలమగు ఆత్మను తిరస్కరించేవాడు ఎంత ఎక్కువైన దండనకు పాత్రుడుగా ఎంచబడునని మీకు తోచుతుందా? క్వశ్చన్ వేసేయడం లేదన్నాడా? అసలు నీకేం అర్థం అవుతుంది? నువ్వేం చేస్తున్నావు నీకు తెలుస్తుందా? నీకు చెత్త మైండ్లో పెట్టుకుని తిరుగుతున్నావా నువ్వు? సంఘం ఎవడెబ్బ సొత్తు కాదు, అందరిది సంఘం. దాంట్లో నీకు ఒక బాధ్యత ఉంది. ఆయన రక్తానికి నీకు సంబంధం ఉంది. భర్త చనిపోయాడు, ఇక నువ్వు పెట్టేబేడ సొత్తుకుని వెళ్ళిపోతావా? ఏమ్మా, భర్త చనిపోయాడండి, పెట్టేబేడ సొత్తుకుని వెళ్ళిపోతావా? భర్త చనిపోయినా బిడ్డలను పెట్టుకుని ఆ బిల్డింగ్ని బట్టి ఎందుకు ఏలాడుతూ ఉంటావు? ఆస్తిలో భాగం. భర్త వెళ్ళిపోయాడు, మరి వెళ్ళిపోవచ్చుగా. భర్త చనిపోయాడు, పెట్టేబేడ సొత్తుకుని వెళ్ళిపోవచ్చుగా. తల్లిదండ్రులు వచ్చి కూతురు తీసుకెళ్ళిపోవచ్చు. ఎందుకు తీసుకెళ్ళరు? అసలు కథ అంతా ఎక్కడే ఉంది.
ఇది అర్థమవుతుంది నీకు. కొద్ది రోజులు వాడుకునే శరీర సంబంధమైన బిల్డింగులు, ఆస్తులు, పాస్తులు నాది అని చెప్పి అన్నదానికి నీకు అర్థమై వాడుకుని వదిలేసేదానికి ఎంత పణం కట్టుకుని నిలబడ్డావే. ఆత్మను రక్షించేది అమూల్యమైనది. యేసు రక్తాన్ని నువ్వు వదిలేసుకుని వెళ్ళిపోతున్నావంటే నువ్వు పాదాలతో తొక్కటం నేరం. రక్తాన్ని నీకు తెలియకుండానే సాక్ష్యంగా చెప్పేస్తున్నావు. యేసు ప్రభు రక్తం అపవిత్రమైనది అని నువ్వు చేస్తున్న కార్యక్రమాలతో ఎంచుతున్నావు నువ్వు. నేనన్న మాట కాదు ప్రియమైన దేవుని వర్లారా. పౌలు గారు ఎవ్రీ సంఘానికి చెప్తున్నాడు, చావైన పేకల మీదకి వచ్చిన దయచేసి సహవాసాన్ని మానుకోవద్దు ప్రియమైన దేవుని వర్లారా. మీకు చేతులు ఎత్తి చెప్తున్నా, నాకు ఎవరి మీద ఏ ద్వేషం లేదు. సంఘ సహవాసం అంత ఇంపార్టెంట్. ఎందుకంటే ప్రభు వచ్చేది రేపు సంఘంలోనికే, రెండవ రకంలో తీసుకెళ్లేది కూడా సంఘాన్ని. మొట్టమొదటి మనం ఏం చేస్తున్నామండి, దేవుని కుమారుని అనగా అక్కడ యేసుని బ్రాకెట్లో పెట్టుకుని, యేసుక్రీస్తుని బ్రాకెట్లో పెట్టు, యేసుని పాదాలతో తొక్కేవాడు అవుతున్నావు. 2 సహవాసాన్ని మానుకుంటే నువ్వు చేస్తున్న నేరాలు. 2 నిబంధన రక్తాన్ని అపవిత్రమైన దానికి ఎంచుతున్నావు. అంటే సంఘాన్ని మానేస్తే, రొట్టె ద్రాక్ష రసం తీసుకోకపోతే నిబంధన రక్తాన్ని నువ్వు అపవిత్రంగా మానేసినట్టే. రొట్టె ద్రాక్ష రసం ఎప్పుడైతే నువ్వు తీసుకోవటం మానేసావో నువ్వే చెప్పేస్తావు అది అపవిత్రమైనది, అందుకే మేము తీసుకోవట్లేదు. మూడో నేరం కృపకు మూలముకు ఆత్మను తిరస్కరించేవాడు. అంటే పరిశుద్ధాత్మను తిరస్కరిస్తే ఈ యుగమందైనను రాబో యుగమందైనను పాప క్షమాపణ లేదు. ఎందుకు కొని తెచ్చుకోవటం ఎందుకు? ఆల్రెడీ పిచ్చి పాపాలు చేసి మునిగాం. మళ్ళీ కొత్త పాపాలు మూట కట్టుకోవటం ఎందుకు? పాప క్షమాపణ లేదు. మత్తయి 12:22-32 ఉంటుంది ఆ మాట. ఈ యుగమందైనను రాబో యుగమందైనను పాప క్షమాపణ లేదు. తెలియకుండానే యేసుని అన్యాయం చేసేసాం, మనకు అన్యాయం చేసుకున్నాం, ఆయన పాదాలను తొక్కేస్తున్నాం. చూడండి, ఎన్నిసార్లు సంఘాన్ని మానేస్తే అన్నిసార్లు నువ్వు పాదాలతో యేసు ప్రభుని నా మాట అండి. ఇట్లుండగా 24 ఏంటి, సంఘ సహవాసాన్ని మానేస్తే ఇట్లుండగా యేసు ప్రభువు నువ్వు అన్నిసార్లు నువ్వు పాదాలతో తొక్కేసినాడు. దయచేసి సంఘాలను మానుకోకండి. మానేసిన రోజు నువ్వు భయపడిపోవాలి, అమ్మో నేను ఈ రోజంతా యేసు ప్రభుని పాదాలతో తొక్కానని. మనకు మానేయటం ఫ్యాషన్, అంతే కదండి. ఈ మాటలని పరిశుద్ధాత్మ ప్రేరణ మాటలు. ఎన్నిసార్లు సంఘానికి మానేస్తే అన్నిసార్లు పాదాలతో యేసు ప్రభుని తొక్కేవని అర్థం చేసుకోవాలి. మరి ఇక పరిశుద్ధాత్మ విషయంకి వచ్చేసరికి యెషయా గ్రంథము 63వ అధ్యాయం ఒకసారి చూడండి. పరిశుద్ధాత్మను తిరస్కరిస్తే ఏం చేస్తున్నాడు చూడండి. పరిశుద్ధాత్మ తిరస్కరిస్తున్నా కదండి. కృప అంటే బాబు ఎక్కడో లోకంలో పడి ఉండాల్సిన వాళ్ళు తీసుకొచ్చి మందిరంలో పడేసాడండి. అసలు జీవితాంతో వందనాలు పెట్టుకుంటూ బతికేయచ్చు అసలు, నిజం చెప్పాలండి. మరి పరిశుద్ధాత్మ విషయంలో ఏం చేస్తున్నాడు చూడండి. యేసు ప్రభునే పాదాలతో తొక్కేస్తున్నాడు. పరిశుద్ధాత్మ విషయంలో తిరస్కరిస్తే దేవుడు ఎట్ట ఫైర్ అవుతున్నాడు ఒకసారి ఈ వచనం చూడాలి మీరు. యెషయా గ్రంథం 63వ అధ్యాయం. యెషయా గ్రంథము 63వ అధ్యాయము చూడాలి. 63:10 చూడండి. యెషయా గ్రంథము 63:10. ఆయనను వారు తిరుగుబాటు చేసి ఆయన పరిశుద్ధాత్మను పదాలు మీరు చూడాలి. ఆయన పరిశుద్ధాత్మను దుఃఖింపచేయగా. ఆయన పరిశుద్ధాత్మ ఎవరు? ఇప్పుడు ఆయన రెండో కుమారుడు. ఆయన పరిశుద్ధాత్మను దుఃఖింపచేయగా. ఎందుకు దుఃఖింపచేసాం? తిరస్కరించాం. ఎబ్రీ పత్రికలో 10లో మనం చూసాం. ఇప్పుడు 29లో తిరస్కరింపచేసావు కాబట్టి ఆయన దుఃఖింపచేయగా ఆయన వారికి విరోధి. ఆయన చూడండి, ఏ కష్టం అయితే వచ్చిందో, ఏ బాధ అయితే వచ్చిందో, ఏ శ్రమ అయితే వచ్చిందో, ఏ ఇబ్బంది అయితే వచ్చిందో, ఏ ఆర్థిక ఇబ్బంది, ఏ సమస్య వచ్చినా పరలోకమందున్న మా తండ్రి అంటావే, ఆయన అంటున్నాడు నేను నీకు విరోధి అయ్యానయ్యా ఈరోజు. ఎందుకంటే నా కుమారుణ్ణి నువ్వు తొక్కేవు, నా రెండో కుమారుణ్ణి దుఃఖపరిచావు. ప్రార్థన మాత్రం దయచేసి మానుకోకండి ప్రియమైన దేవుని వల్ల. ఎన్నోసార్లు చెప్పే మీకు, మీరు ఐసీలో ఉంటే తప్ప ప్రార్థన ఎప్పుడు మానుకోవద్దు. 2 మాటలు వినపడాలి మనకి. ఐసీలో పెట్టారండి అందుకే రాలేదనాలి. 2 అతను చచ్చిపోయాడు కదండి. ఈ 2 మాటలే వినపడాలి. ఇంకెప్పుడు సంఘంలో మనిషి విశ్వాసి సంఘ సహవాసానికి మానేశాడంటే మాత్రం మీరు నమ్మినా నమ్మకపోయినా తెలియకుండానే యేసు ప్రభువుని తొక్కుతున్నారు.
తెలియకుండానే పరిశుద్ధాత్మను ఏడిపిస్తున్నారు. ఈ యుగమందును రాబోయే యుగమందును పాప క్షమాపణ లేదు. నీ గర్భాన పుట్టినటువంటి బిడ్డలను పక్కింటి బిడ్డోడు ఎవడన్నా కొడితే, గిల్లితే, పడేసి కొడితే తల్లిదండ్రులు రేజ్ అయిపోయి నిజంగా అప్పటికప్పుడే ఫైర్ అయిపోయి వాళ్ళ ఇంటి మీద గొడవకి వెళ్తారు లేదండి. మరి ఇద్దరు కుమారులను ఏడిపిస్తుంటే, తొక్కుతుంటే కన్న తండ్రి ఏమంటున్నాడండి, మీరు నాకు విరోధి అయిపోయారు. విరోధికి పరలోకం ఇవ్వడిగా ఉంది చూడండి, అదే ఉంది అక్కడ. ఆయన వారికి విరోధి ఆయన, తానే వారితో యుద్ధము చేశాను. చూసారండి, ఒప్పుకోండి, విరోధి అయిపోయాడు. ఎందుకు చేతులారా మనం ఈ పరిస్థితి తెచ్చుకోవద్దు. ప్రేమైన దేవుని వాళ్ళ చేతులారా తెచ్చుకోవద్దు. అందుకే అంటున్నాడు హెబ్రీ పత్రిక 10వ అధ్యాయం. వెళ్ళిపోతున్నాం ముగింపులో, బాగా చూడాలి. ఎంత తెలియకుండా మిస్టేక్ చేసి సంఘ సహవాసాన్ని మానుకుంటే ఎంత ప్రమాదం ఉందో మీకు తెలియాలి. ఇప్పుడు సంఘ సహవాసాన్ని మానుకుని ఏం తప్పు చేస్తున్నామో తెలిసిపోతుంది. వద్దండి, ఏం చేస్తామంటే బాబు, బతికుంటే ఏదైనా చేసుకోవచ్చండి. అసలు బతికే లేకపోతే, ప్రాణమే లేకపోతే ఏం చేసుకుంటామండి? నెలకు 4 రోజులు అయిపోయా. 4 రోజులు ఈ టైంకి నువ్వేదో దేవుడికి ముష్టి పడేస్తున్నాను ఫీల్ అవుతూ ఉంటారు చాలా మంది. అబ్బో నేను వెళ్తే దేవుడికి ఏదో డబ్బు సంపాదించుకుంటాను. దేవుడికి డబ్బు సంపాదించుకుంటాడు. బంగారపు గని ఉంది కాళ్ళ కాడ, మన కాళ్ళ కింద భూగనులు, పెట్రోల్ బావులు, సంపద అంతా మన కాళ్ళ కింద పెడితే ఆయనకి ఎందుకండి బాబు డబ్బు? హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 26వ వచనం. హెబ్రీయులకు రాసినటువంటి పత్రిక 10వ అధ్యాయము 26వ వచనం ఒకసారి చూడాలి. 10:26. ఇక ఈ విషయాన్ని తేల్చేస్తున్నాడు చూడండి. ఆ అధ్యాయం మొత్తం మీరు చదువుకోండి. 10:26 చూడండి. మనము సత్యమును గూర్చి అనుభవ జ్ఞానము పొందిన తర్వాత, మనకు సత్యం గురించి అనుభవం వచ్చేసింది, ఇంకా మానుకోవద్దు అని. ఏమండి, ఆయన తొక్కుతామని, ఆయన ఏడిపిస్తున్నామనే విషయం తెలిసిపోయింది. బుద్ధిపూర్వకముగా పాపము చేసిన ఎడల పాపమునకు ఇక బలి ఉండదు. పాపానికి ఇక బలి ఉండదు. 27వ వచనం. న్యాయపు తీర్పునకు భయముతో ఎదురు చూచుటయు విరోధులను దహింపబోవు తీక్షణమైన అగ్నికి నీ ముందు ఉంటుంది. అంతే. రిజల్ట్ ఏంటి ఇప్పుడు? తీక్షణ న్యాయమైన తీర్పు, న్యాయపు తీర్పు. దీంట్లో మొహమాటం లేదంటే న్యాయపు తీర్పు. భయముతో ఎదురు చూడాలి. ఇక నువ్వు భయమే నీ ముందు, ఇక భయముతో ఎదురు చూచుటయు విరోధులను. ఎందుకు విరోధులు అయిపోయారు? ఇప్పుడు మనం యెషయా 63:10 చూసి వచ్చామా? యెషయా 63:10 యెహోవా వారికి విరోధి ఆయన అన్నాడు. ఎందుకు విరోధులు అవుతున్నారు? ఆయన కుమారుని ఏడిపించినందుకు, ఆయన పెద్ద కుమారుణ్ణి పాదాలతో తొక్కినందుకు. మేమెప్పుడు తొక్కేమయ్యా అనకండి. ప్రార్థన మానేయటమే ఆయన తొక్కటం. ఆన్సర్ ఏదో అర్థమవుతుందండి? చూసారండి, అదే అంటున్నాడు. ఒకవేళ ఇలాంటి సిచ్యువేషన్లో ఒకవేళ నువ్వు ఉంటే సెటిల్మెంట్ చేస్తున్నాడు చూడండి. విరోధులను దహింపబోవు తీక్షణమైన అగ్ని ఇక ఉంటుంది మీకు. ఆ రోజు జలప్రళయం. 100 సంవత్సరాల అసలుకి మారకపోతే జలప్రళయం. ఈ రోజు తీక్షణమైన అగ్ని అంటే అగ్ని గుండంలోకి వెళ్ళిపోతావు కన్ను మూస్తే. దాంట్లో మొహమాటం లేదు. ఎందుకంటే న్యాయమైన తీర్పు అని చెప్పేసాడు. 27 న్యాయంగా చూస్తాను నేను. 60-70 సంవత్సరాలు నీకు ఇస్తే నెలకు 4 రోజులు రావటానికి నీకు అంత కష్టంగా ఉందా? అలాంటి సిచ్యువేషన్ నేను ఎందుకు తీసుకెళ్తాను? నేను ఆ 4 రోజులలో నువ్వేమన్నా తిన్నగా ఏడ్చావా? మళ్ళీ మధ్యలో పాదాలతో దొక్కటం, నా 2వ కుమారుడు ఏడిపించటం. మండిపోతున్నాడు. అందుకే 6వ అధ్యాయంలోనే చెప్పేశాడు, నేను ఇక నా బిడ్డలతో నరులతో నేను నా వద్దు బాబు డిస్కషన్ ఏమి చెయ్యను. రేపు అక్కడ చూసుకున్నాం. తీక్షణమైన అగ్ని కనుక భక్తులకు అర్థమైపోయిందండి. భక్తులకు అర్థమైపోయింది మందిరపు విలువ, సహవాసపు విలువ, సంఘ విలువ భక్తులకు అర్థమైపోయింది. సంఘ సహవాసం అంటే ఆయన రెక్కల నీడలో మనం బ్రతుకుతున్నామని అర్థం. గుర్తుపెట్టుకోండి, సంఘ సహవాసం అంటే ఆయన రెక్కల నీడలో బ్రతుకుతున్నామని. ఏమంటే కోడి పిల్లలకు తెలుసు తల్లి రెక్కల కిందకి వెళ్ళాలి, కరెక్ట్ కదండి? పైన గెద్ద ఎప్పుడైతే ఇలా రౌండ్ లేసి కిక్ సౌండ్ ఇచ్చిందంటే ఎక్కడికి వెళ్ళిపోతాయి? రెక్కల కిందకి వెళ్ళిపోతాయి. పిల్లలు దగ్గరికి వస్తున్న రంగాల్లో లెక్కలు ఇంకెక్కువ ముడుచుకుని ఉంటుందా, లేకపోతే తెరుస్తుందా? రెడీగా ఉంటుంది. తెలుసు, రండి నా రెక్కల కిందకి రండి. రక్షణ అదే. గెద్ద మిమ్మల్ని ఏం చేయలేదు. అవసరమైతే నేను పైకి, మనం కోడి ఎగరదు అనుకుంటాం, దాని పిల్లల మీదకి గెద్ద వచ్చినప్పుడు చూడాలి, తాడు చెట్టు అంత ఎగురు.
కోడి పిల్లలకు తెలిసిపోయింది రెక్కల నీడ, తల్లి రెక్కలకి నీడ ఉందని. నిజం కదండి. మరి మనకేమన్నా అర్థం? మనకేది రెక్కలు? దేవుని బాహుబలమే రెక్కలు. ఆయన సంఘ సహవాసమే మనకి రెక్కల నీడ. ఆ రెఫరెన్స్ వస్తారా? చివరిగా మాట చూడండి, ముగించేసుకుంటా, అర్థం చేసుకుందాం. కీర్తన గ్రంథం 36వ అధ్యాయం. కీర్తన గ్రంథము 36 తీక్షణమైన అగ్ని అంటే ఉండేది, ఇంకేం మార్పు ఏం లేదు. కీర్తన గ్రంథము 36వ అధ్యాయము 7వ వచనం చూడండి. 36 కీర్తన గ్రంథము 36:7 చూడాలి. దేవా నీ కృప ఎంతో అమూల్యమైనది. దేవా నీ కృప ఎంతో అమూల్యమైనది. నరులు నీ రెక్కల నీడను ఆశ్రయించుచున్నారు. నరులు నీ రెక్కల నీడను ఆశ్రయించుతున్నారు. నీ రెక్కల నీడను ఆశ్రయించున్నారు. నీ రెక్కల నీడను ఆలోచిస్తారంటే నీ మందిర ఆవరణమే నీ రెక్కల కింద. మందిర ఆవరణ చెప్పాడు కింద వచ్చిన చదివే మనం. నీ మందిరపు ఆవరణే ఏమండి? నీ రెక్కల నీడను ఆశ్రయించుచున్నాడు. నిజంగా చూసారండి, దేవుని రెక్కల నీడను మనం ఎప్పుడు ఉండాలి ప్రియమైన దేవుని వారు. లేకపోతే రిస్కులో పడే ప్రమాదం ఉంది. ఒక్కసారి మనసు పెట్టి ఆలోచించాలి. ఒక్కసారి ఆలోచించు. సంఘ సహవాసాన్ని ఎంత ఇబ్బంది వచ్చినా మానుకోవద్దు దయచేసి. సంఘ సహవాసాన్ని ఎంత ఇబ్బంది వచ్చినా దయచేసి మానుకోకండి. ఎంత ఇబ్బంది వచ్చినా చెప్పానుగా, ఐసీయూలో పెట్టి ఉండాలి, కనుమూసన్న ఉండాలి. ఈ రెండు జరగవు కానీ మానేస్తాం మనకదే. మానేటి వెనక పెంచి ఆ రోజు యేసు ప్రభు నువ్వు విపరీతంగా దొక్కినట్టు నీ ఇష్టం. న్యాయమైన తీర్పు ఉంటుంది 27 అది వాగ్దానంలో ఆ మాట కూడా పెట్టుకోండి శుభ్రంగా. తీక్షణమైన అగ్ని నీ కోసం నిలవా. ఏమంటే బ్యాంకులో ఎంత బ్యాలెన్స్ నిలవ పెట్టేవేంటి? నీ నిలవలు ఇవి. బంగారం ఏమాత్రం నిలవ ఉందేంటి? మన నిలవలు ఇవి. కానీ దేవుడు పిల్లల గురించి ఒక నిలవ చేశాడు. ఏంటది? ఏ వేడి ఎన్ని డిగ్రీలతో కాలిస్తే వీడు నాశనం అయిపోతాడని శాంపిల్గా ఎండ వేడిని చూపించాడు. అమ్మో ఈ ఎండాకాలం అయ్యా, వానాకాలంలో ఎండలేంటయ్యా? శాంపిల్ అయ్యా, ఎండ ఎక్కడో ఆకాశంలో ఉన్నటువంటి సూర్యుని వేడి చేస్తే ఎంత ఇదవుతుంటే, రేపు నేను నా దగ్గరకు వస్తారు మీరు కదా, అక్కడ దగ్గరుండి కాలుస్తుంటే మీకు ఎట్లా ఉంటుంది ఆ వేడి మీకు తెలియాలని శాంపిల్గా ఇచ్చాడు. తీక్షణమైన అగ్నికి ఉండును అంటే నరకంలో జారిపోతామన్నమాట. ప్రమాదపు హెచ్చరిక. దయచేసి సంఘ సహవాసాన్ని మానుకోకండి. ఈ రోజు మంచి నిర్ణయం తీసుకోండి. దేనికి? ఇంక మళ్ళీ రావురా బాబు అంటానికి, అంతేనా? మళ్ళీ సంఘంలోనికి రాకూడదురా బాబు, ఈ గోలంతా మనకెందుకు, జీవితాంతం నరకంలోనే కాలుతాం. కానీ ఈ దేవుడు చెప్పిన ఈ మాటలతో 10 సారి మనల్ని ఇట్లా అగ్నితో ఏమండి అగ్నే అన్నాడండి. వాక్యం అనేది అగ్నే అన్నాడు. ఒకవేళ అలా వెళ్ళిపోయినా కూడా నిజంగా అండి దేవుడు ఎంత చేయాలంటే, నిజంగా మన కన్న తల్లిదండ్రులన్నా కూడా ఒక్కోసారి కఠినం అయిపోయి వదిలేస్తారండి. నిజంగా అసలు వీడి ఇంట్లో ఉండొద్దని వదిలేసి కఠినంగా ఉండి వాడికి రావద్దని తాళాలు వేసేసి అసలు నీకు మాకు సంబంధం లేదు చేతులు కడుక్కునే వాళ్ళు కూడా ఉంటారు. ఏమండి మీకు నిజంగా ఇలాంటి సిచ్యువేషన్లో నువ్వు మానేసి తొక్కుతున్నా, పాదాలతో తొక్కుతున్నా, తన రెండో కుమారుణ్ణి ఏడిపిస్తున్నా, కుమిలిపోతూ బాధపడుతూ విరోధంగా ఉన్నప్పటికీ కూడా ఒక పక్క నీ గురించి ఏం ఆలోచన చేస్తున్నాడో తెలుసా? మానేసిన వాళ్ళ గురించి. ఈ వచనం చూస్తే మీకు చాలా ఆనందం వేస్తుంది. మానేసిన వాళ్ళ గురించి ఏం చేస్తున్నాడో తెలుసా అంటే, చూస్తారా ఒక మాట? ఇరిమియా గ్రంథము. ఇప్పుడైనా మంచి నిర్ణయం తీసుకో. ఇలాంటి మంచి సువర్ణ అవకాశం మళ్ళీ నీకు రాదు. ఏమంటున్నాడో ఒకసారి చూస్తే, నువ్వు నిజంగా ఆయనకే పుట్టుంటే, ఎందుకంటే మీరు అబ్రహాము సంతానమా, ఏమండి మీరు అపవాది సంతానం అన్నాడు, అందుకన్నాడు ఈ మాట. నేను అందుకన్నాను, మీరు నిజంగా ఆయనకే పుట్టున్నారని పౌసరంగా ఉంటే, నిజంగా నేను ఆయనకే పుట్టానని నువ్వు అనుకుంటే, అపవాది కాదు అని ఒకవేళ నువ్వు అనుకుంటే, నిజంగా నీ తండ్రి అడుగుతున్నాడు. ఏం తెలుసా? నీ తండ్రి నీ కోసం ఎదురు చూస్తున్నాడు. ఏమన్నా తెలుసా? ఇర్మియా గారితో మాట్లాడుతున్నాడండి. ఇర్మియా గారు మాట్లాడినా ఒకటే, దేవుడు మాట్లాడినా ఒకటే. నిజంగా నీ తండ్రి నీతో మాట్లాడుతున్నాడు. చూడండి 8:4 చూడండి. 8:4 చూడండి. ఎంత మంచి మాట. నిజంగా అంత బాధపడుతున్నా, అంత ఏడిపిస్తున్నా, అంత కుమిలిపోతున్నా, అంత నలిగిపోతున్నా, యేసు ప్రభుని తన ప్రియకుమారుడు, తన ఇష్టానుసారుడైనటువంటి ఈయనే నా ప్రియకుమారుడని అంటున్నా, అలాంటి కుమారుని నువ్వు తొక్కుతున్నా కూడా మానేసి ఏం మాట్లాడుతున్నాడు? 8:4 చూడండి మాట.
మరియు యెహోవాకు ఇలాగూ సెలవిచ్చుచున్నాడని యిర్మీయా వెళ్ళి వారితో చెప్పు. ఏమన్నాడు చూడండి. మనుషులు పడి తిరిగి లేవకుందిరా. పడ్డవాడు తిరిగి లేవకుండా ఉంటాడా? యిర్మీయా, నా పిల్లలు పడిపోయారు, తిరిగి లేవరంటావా? తిరిగి లేవరా? పడిపోయినోడు తిరిగి లేవరా? క్వశ్చన్ వేసాడే లేదండి. లేవరా అని రెండో మాట. తొలగిపోయిన తరువాత మానేసిన తరువాత, ప్రార్థన సహవాసాన్ని మానేసిన తరువాత మనుషులు తిరిగి రారా? ఉందా అండి? నువ్వు నిజంగా ఆయనకే పుట్టాడని నీకు అర్థమైతే మందిరానికి మళ్ళీ రావాలి పౌరుషంగా. రావటం మానేసావంటే నువ్వు పుట్టింది అపవాదికే. నీ ఇష్టం, ఆలోచించుకో. సంఘ సహవాసాన్ని మానుకొని ఆయన ఇద్దరు కుమారుల్ని తొక్కుతావో, తీక్షణమైనటువంటి అగ్నికి ఆహుతైపోతావో, అన్ని పక్కన పెట్టి తండ్రి అడుగుతున్నాడు, పడిపోయినోడు తిరిగి లెగవడా? వెళ్ళిపోయిన వాడు, తొలగిపోయిన వాడు తిరిగి రారా? నీకు నిజంగా ఆయన ఆత్మ నీలో పాలిభాగస్తుడై ఉంటే, ఆయన పరిశుద్ధాత్మ నీలో కృపకు పాత్రుడుగా చేసుకుని ఉంటే ఆలోచించి మంచి నిర్ణయం తీసుకోండి. దేవుడు చెప్పమన్న మాట, మీకు చెప్పిన మాట. సంఘ సహవాసంలో ఎదుగుతూ ఉన్నప్పుడే యేసు ప్రభుల వారు ఎప్పుడు వస్తారో తెలియదు. ఆయన వచ్చేలోపు, కన్ను మూసేలోపు సంఘంలో కన్నుమూయండి, సహవాసములో కన్నుమూయండి, సత్క్రియల్లో కన్నుమూయండి, పురిగొలుపుతూ కన్నుమూయండి. ఆలోచించండి. ప్రభు పాదాల చెంత పడి ఉందాం. దేవుణ్ణి దుఃఖపరిచే కార్యక్రమాలకు దూరం అవుదాం. సత్కార్యాలు కొనసాగిద్దాం. మనము మన కుటుంబాలు దేవునిలో ఎదుగుతూ ఆయన యొక్క వాక్కులను సమృద్ధికరమైనటువంటి సహవాసంలో సంతృప్తికరమైనటువంటి ఆత్మీయమైనటువంటి జీవితంలో మనందరం ఉండాలని దేవుడు చెప్పినటువంటి ఈ మాటలు మీ మదిలో ఫలింప చేయాలని, ఈ చిన్న మాటలు, కొద్ది మాటలు హృదయపూర్వకంగా దేవుడే నాకు చెప్పాడని అర్థం చేసుకుంటే ఒడ్డున పడతావు, లేకపోతే నరకానికి ఆహుతవుతావు. ఆలోచించండి. సంఘ సహవాసాన్ని మానుకుంటే భయంకరమైనటువంటి ప్రమాదం ఉంది. జాగ్రత్త. కళ్ళు మూసుకొని ప్రార్థన చేస్తున్నాం. ప్రేమ నమ్మకం కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ ఘనమైన నామానికి వందనాలు చెల్లించుకుంటున్నాం తండ్రి. ఇప్పటి వరకు నేను సంఘపు విలువేంటో మాకు తెలిసింది. సంఘాన్ని మానుకుంటే మేము చేస్తున్నటువంటి తప్పులేంటో కూడా మాకు డైరెక్ట్గా ఎలిపెట్టి చూపించారు తండ్రి. తెలుసు తెలియకో మేము ఒకవేళ మానేస్తున్నామేమో నాయన. బిడ్డలందరూ మళ్ళీ మీ యొక్క పరిధిలో, మీ ఆవరణంలో సమృద్ధిని, మీ ఆవరణంలో సంతృప్తిని, హృదయమును శరీరమును ఆశతో భక్తుడు చెప్పినట్లుగా కేకలు వేసుకుంటూ మళ్ళీ మీ వైపుకు రావాలని యిర్మీయా గారి ద్వారా కూడా తెలియజేస్తున్నాడు. దుర్మార్గుడు నశించిపోతే రేపు లెక్క అడుగుతానని మీకు చెప్పారు తండ్రి. బిడ్డలు కష్టమైన అర్థం చేసుకుంటారని నాయన, మీ మాటలుగా బిడ్డలు స్వీకరిస్తారని, కఠినమైనటువంటి మాటలైనా కూడా ఆ రోజు పరిశీలి అర్థం చేసుకున్నట్టుగా కాకుండా నేను మీ యొక్క ప్రియ శిష్యులు అపోస్తులు అర్థం చేసుకున్నటువంటి రీతిలో ఈ మాటలు విన్నటువంటి, ఈ సదస్సుకు వచ్చినటువంటి బిడ్డలందరి కుటుంబాలు ప్రత్యేకంగా జ్ఞాపకం చేసుకోండి. రాలేక దూరంగా ఉన్నటువంటి బిడ్డలను మరొక పర్యాయం వచ్చేలాగా కృప దయచేయండి తండ్రి. ఎల్లప్పుడూ మా జీవితకాలం మొత్తం కూడా తండ్రి, అది ఎలాంటి సమస్య వచ్చినా కూడా తండ్రి, భక్తులకు వచ్చిన శ్రమతో పోల్చుకుంటే మాది శ్రమే కాదు నాయనా. అంత గొప్ప త్యాగగనులుగా మా బ్రతుకులు కూడా ఉండాలని మీరు ఆశిస్తున్నారు. ఎంత రిస్క్ చేసినా, ఎంత ఇబ్బంది పెట్టినా మళ్ళీ తిరిగి రారా అని నిజంగా ఒక తండ్రి బిడ్డను అడిగినట్టుగా ఉంది నాయన. లోకంలో శరీర సంబంధమైన తండ్రి కూడా అట్లా అనడు నాయన. నిజంగా ఆత్మను పంచుకున్న తండ్రి కాబట్టి మా ఆత్మ నరకానికి వెళ్ళకూడదనే ఇన్ని మాటలు మాకు తెలియజేశారు. మీ మాటలను హృదయపూర్వకంగా స్వీకరించినటువంటి ప్రతి బిడ్డలు మాకు దొరికినటువంటి సమయంలో, అది ఆదివారమే కాదు నాయన, ఆరాధన ఉన్నటువంటి ప్రతి రోజు మీ సంఘ సహవాసంలో మేమందరము వెలిగించుకునేటటువంటి కార్యక్రమంలో మేమందరం ఉండులాగిన కృప ఇచ్చేయండి. బిడ్డలు హృదయపూర్వకంగా విన్నటువంటి బిడ్డలు పురుగొలుపుకుంటూ ఒకరికొకరు హెచ్చరించుకుంటూ సమాధానమైనటువంటి ఆలోచనతో మేమందరం ఉండే కృపను ఇంకెక్కువగా ప్రసాదింపచేయమా. ఆనాడు నాయన తెలిసి పొడిచారు, ఈరోజు తెలిసి తొక్కుతున్నాము నాయన. ఆ రోజు రోమా ప్రభుత్వం వారు ఒక్కసారి బళ్ళిపోటు, ఒక్కసారే ముళ్ళపు కిరీటం, ఒక్కసారే పిడిగుత్తులు, ఒక్కసారే ఉమ్ములు,
కానీ ఈరోజు మానేసిన ప్రతిసారి తొక్కుతున్నాము నాయన. మా మనోనేతరాల గురుడితనాన్ని ఎంతగా వెలిగించారు నాయన. మాకు అర్థమైపోతుంది నాయన, మాకు తెలిసిపోయింది. తెలిసి తెలియనటువంటి వారినన్నా వదిలేస్తారేమో కానీ తెలిసి ఉన్నటువంటి వారిని తీక్షణమైనటువంటి అగ్ని సిద్ధం చేస్తున్నారంటే ఇంత కఠినకు మేము పాత్రలు కాకూడదు. మీ బిడ్డలుగానే ఎదగాలని కోరుకుంటూ ఆశిస్తూ మరొక వారంలో మళ్ళీ మేమందరం ఈ రీతిగా కూడుకునేంత వరకు మీ సన్నిధి కాంతులు తొలగించినటువంటి బిడ్డల చుట్టూ, తొలగిపోయినటువంటి బిడ్డల చుట్టూ, మాకు గ్రామంలో ఎంతమంది అయితే మీ మాటలు నాయన, మీ బిడ్డలు, మీ కుటుంబం తండ్రి బిడ్డలందరికీ మాటలు ఇంకెక్కువగా విరివిగా అందేటటువంటి కృపను, మారుమోసను పొందేటటువంటి కృపను, హెచ్చరికను తలదించేటటువంటి కృపను. ఆ రోజు హెచ్చరికకు తలదించలేదు, జలసమాధి అయిపోయారు. ఆ రోజు హెచ్చరికకు తలదించలేదు, అగ్ని హావుతైపోయారు తండ్రి. మళ్ళీ అగ్నికి రెడీ చేస్తున్నారు. దాన్ని మేము తప్పించుకోవాలంటే మాకు ఒకే ఒక ఆయుధం, ఒకే ఒక అవకాశం, మందిర సహవాసమే, సంఘ సహవాసమే మాకు దిక్కని చెప్పినటువంటి మీకు ఎల్లప్పుడూ రుణపడి బ్రతికేటటువంటి మహాభాగ్యాన్ని మా అందరికీ కూడా ప్రసాదింపచేయమా. భవిష్యత్తులో జరుగుతున్న ప్రతి కార్యక్రమాన్ని మీ పాద సన్నిధి తీసుకొస్తూ గొప్పగా మా యొక్క జీవితాలు వెలుగుతూ అనేక మందిని వెలిగించేంత ఉన్నతమైనటువంటి స్థితికి వెళ్ళేటటువంటి రీతిని, సహాయాన్ని, మీ సహాయాన్ని మరి ముఖ్యంగా ఎక్కువగా పొందుకట్టండి. కృపద ఇచ్చేమా. మహిమతో వెళుతున్నటువంటి బిడ్డలందరికీ వారి యొక్క జీవితాలతో మీకు మహిమ తీసుకురావాలని మా ప్రభువును ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు నామమున ప్రార్థన సమర్పించి అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్.